ఎలా ఉందమ్మా బిగ్ బాస్? మీ అన్నయ్య బయటకు వచ్చేస్తున్నాడంట. ఎలా ఉంది బిగ్ బాస్? మీ అన్నయ్య సుమన్ శెట్టి బయటకు వచ్చేస్తున్నారని తెలిసింది. అన్నయ్య సుమన్ శెట్టి బయటకు వస్తున్నారు, ఇంకెవరు అన్నారు? రీతు గారు బయటకు వస్తున్నారు. రీతు గారు కూడా బయటకు రావడం అనేది చాలా చాలా బాధాకరం అన్న. ఎందుకంటే ఇన్ని రోజులు పవన్ రీతు రీతు అని చెప్పి ఎత్తినట్లు ముందర రీతు బయటకు వచ్చిన ముందు చాలా బాధ వస్తుంది. దయచేసి డబుల్ ఎలిమినేషన్ ఉంటే రీతుని పవన్ ఒకసారి బయటకు పంపిండి. ఒకవేళ ఇప్పుడు రీతు లేదనుకో అసలుకే పవన్ తను మాయలు పడిపోయి అసలు ఏమీ లేదు బిగ్ బాస్ ఇప్పుడు వచ్చేసరికి ఉన్నది కూడా టాప్ 5 లో కూడా ఉండడు ఇంకా పవన్. దయచేసి పంపిస్తే రీతు నన్ను పవన్ ఒకేసారి పంపించండి. సుమన్ శెట్టి బాగానే ఆడుతున్నారు కదా, ఏమైంది అసలు తను పంపించడానికి కారణం? ఓట్లు తక్కువ పడిపోయినాయా? ఏం కాదులే అన్న, సుమన్ శెట్టి లేకపోయినా కూడా ఇమానియల్ ఉన్నాడుగా. మనుషుల్ని గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఇమానియల్ అన్న. తను కూడా టాప్ 3 లో పక్కా ఉంటాడు. సంజన అనుకున్నారు కదా, వీళ్ళిద్దరు మధ్యలోకి రీతుని ఎందుకు తీసుకొచ్చినట్టు అనుకుంటున్నారు? ఏమో అదే అంటే కొంత ఫేక్ ఓటింగ్ వస్తుందని రీతు మీద ఎక్కువ టార్గెట్ చేశారు కదన్నా, దానివల్ల ఏమన్నా బయటకు వస్తుందేమో అనిపిస్తుంది. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే సంజయ్ గారు రావాల్సింది బయటికి, మరి ఇప్పుడు తను వస్తుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు వస్తుందని. చాలా బాధాకరం. రీతు బయటికి రావడం అనేది చాలా బాధ వేస్తుంది. దయచేసి ఒకటే చెప్తున్నా, ఒకవేళ ఏదైనా ఉంటే దయచేసి మళ్ళీ ఏమైనా రీ ఎంట్రీలు కట్టు ఉంటే దయచేసి రీతుని పంపించండి. సుమన్ శెట్టి గారు సంజయ్ గారిని బయటికి పంపించండి. రీతు వెళ్ళిపోయాక డెమాన్ పవన్ గేమ్ ఎలా ఉండబోతుంది? పవన్ అన్న దయచేసి ఇప్పుడు ఒకవేళ రీతు బయటకు వచ్చేసిన తర్వాత పవన్ అన్న ఈ ఉన్న 2 వీక్స్ అయినా గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా ఆడితే కంపల్సరీ టాప్ 3 లో ఇమానియల్ తగ్గిపోయి నీ రేంజ్ పెరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఒక కామన్ మ్యాన్ వెళ్ళి సెలబ్రిటీలో వాడిని అన్ని రోజులు బిగ్ బాస్ లో ఉన్నావంటే ఫస్ట్ కామన్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బిగ్ బాస్ లో? ఇద్దరే కన్నా. మరి పవన్ కళ్యాణ్ పవన్ కదా, ఇద్దరే కదా. ఒక ఆర్టిస్టులతో అంత కష్టపడి ఉన్నా నువ్వు కామన్ మ్యాన్ ఉన్నావంటే నిజంగా తోపు. అసలు పవన్ కళ్యాణ్ గెలిచాడంట నిజంగా బాబు. ఇది వచ్చిందా కెప్టెన్ వచ్చాడు కదా, దానికి మాత్రం నిజంగా